వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం వేములదీవి ఈస్ట్ గ్రామంలో జిల్లా కలెక్టర్ సి నాగరాణి స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, నరసాపురం ఆర్డీఓ డాక్టర్ అచ్యుత్ అంబారిస్లు పాల్గొని మత్స్యకారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం జీపీఎస్ అమలు చేస్తానని చెప్పి తాత్కాలికంగా జీవోను విడుదల చేశారన్నారు. అనంతరం కోనసీమ జిల్లా యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి సుబ్బారావు మాట్లాడుతూ జీపీఎస్ అమలు చేస్తూ రాజపత్రాన్ని విడుదల చేయటం దుర్మార్గమన్నారు. రాజపత్రాన్ని విడుదల చేయటం ఉపాధ్యాయులు మోసపుచ్చుకోవటమే అని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం రాజపత్రాన్ని రద్దు చేయాలని, తక్షణం పాత పెన్షన్ని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు చీకొట్టినా ఇంకా వైసీపీ నాయకులకి సిగ్గు రాలేదని అన్నారు. నెల రోజుల్లో రాష్ట్రంలో చంద్రబాబు అనేక మార్పులను తీసుకువచ్చారని ఆయన స్పష్టం చేశారు. గత వైసీపీ హయాంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ సింగ్ నగర్ రైతు మార్కెట్లో బియ్యం, కందిపప్పు ప్రత్యేక కౌంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ పేదవారికి ఉపశమనం కలిగించే విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు మార్కెట్లో ఈ కౌంటర్లను ప్రారంభించిందని అన్నారు. నర్సీపట్నం టౌన్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. శ్రీకన్య జంక్షన్ లో పలు వాహన చోదకులకు నిర్వహించిన పరీక్షలలో మద్యం తాగి పట్టుబడిన వాహనదారులకు జరిమానా విధించినట్లు ఏఎస్ఐ ఎర్రారావు తెలిపారు. గతంలో అనేక సార్లు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించినప్పటికీ మార్పు రాలేదని పేర్కొన్నారు. మరిన్ని తనిఖీలు చేపడతామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. టీడీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ముస్లిం మైనారిటీలపైన దాడులు ఆపకపోతే ప్రతిఘటిస్తామని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని ఆయన మాట్లాడారు. ముస్లిం యువకులపై టీడీపీ కార్యకర్తలు అన్యాయంగా దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు ఉన్నారని, అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే సహించేది లేదన్నారు. అలాగే కొనసాగితే ప్రజలే తిరగబడే రోజులు వస్తాయన్నారు. పెద్దాపురం మండలంలో అధికారులు నిర్లక్ష్య ధోరణి విడనాడి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆదేశించారు. మండల పరిషత్ జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు గ్రామాల్లో అభివృద్ధి కుంటుబడిందని, సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అధికారులను నిలదీశారు. జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కాలేజీని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులను మరియు వంటశాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. బామిని మండలంలోని గుర్రండి గ్రామంలోని ప్రధాన రహదారిలో గుంతపడి లారీ ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. గుంతను బత్లీ ఎస్ఐ సిహెచ్ ప్రసాద్, స్థానిక నాయకులు కలిసి జేసీపీతో చదును చేశారు. కొత్తూరు నుంచి బత్లీ వరకు రోడ్డు అస్వస్థంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. గుంటూరు నగర కమిషనర్, మేయర్ తమ అసమర్థ పాలనతో నగరాన్ని చెత్తమయంగా, దుర్గంధమయంగా మార్చారని జనసేన జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి విమర్శించారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతుంటే పారిశుద్ధ్య చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజలకు రక్షిత మంచినీరు కూడా అందించలేని దుస్థితిలో నగరపాలక సంస్థ ఉండటం సిగ్గుచేటని దుయ్యబట్టారు.